మంచిది. ఈరోజు మన యొక్క అంశము క్రీస్తు సేవకుని యొక్క ప్రయాసము. క్రీస్తు సేవకుని యొక్క ప్రయాసము. సేవకుని ప్రయాసము కాదు, క్రీస్తు సేవకుని ప్రయాసము. ఈనాడు సేవకులు వేరుగా ఉంటున్నారు, క్రీస్తు సేవకులు వేరుగా ఉంటున్నారు. దేవుడు మమ్మల్ని పిలిచారు అని పరిచర్యలకు వస్తూ ఉన్నారు చాలామంది. మనం అనకూడదు కానీ బ్రతుకు తెరువు కొరకు. కానీ క్రీస్తు సేవకుని యొక్క ప్రయాసము ఈరోజు మన అంశము చూసినప్పుడు, మరి పరిచర్య అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా ఈజీ, ఏదో ఆదివారం ఒక కొంచెం సేపు వాక్యాన్ని చెప్పి వెళ్ళటమే కదా అనుకుంటారు. ప్రియ దేవుని సంఘమ, నా జీవితంలో దాదాపు 14 సంఘాలను ప్రభు కృప ద్వారా నేను ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కొక్క సంఘాన్ని నిర్మాణం చేయాలి అంటే అది ఒక స్త్రీ తన బిడ్డను ప్రసవ వేదనప్పుడు ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఒక సంఘాన్ని నిర్మాణం చేయటానికి యేసుక్రీస్తు కృప ద్వారా అంత ప్రయాసము అది నేను అనుభవించాను నా పరిచర్యలో. అదే రీతిగా ఆదివారము దేవుని యొక్క మందిరంలో ఒక ప్రసంగము చేయాలి అంటే అది కూడా ఒక స్త్రీ ప్రసవ వేదనతో పడినటువంటి యొక్క మరి సమయముతో సమానం అన్నమాట. కనుక దేవుని యొక్క మాటలను బట్టి క్రీస్తు సేవకుని యొక్క ప్రయాసము వర్తమానంలో ప్రయాసం ఉంటుంది. అదే రీతిగా మరి మందిర నిర్మాణంలో ప్రయాసం ఉంటుంది. మందిర నిర్మాణము మీ అందరికీ తెలుసు. దాదాపు జాన్ బాబు ఉన్నప్పుడు ఇక్కడ నేను మొదట వచ్చాను. ఇక్కడ మందిరము చాలా చిన్న మందిరము, రేకుల షెడ్డుతో ఉండేది. పాష్ గారి ఇల్లు కూడా. అట్లా ఉండకూడదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, పెద్దలు సంస్థ యొక్క సహకారంతో ఈ మందిరము కట్టాలి అంటే, ఇల్లు కట్టాలి అంటే ఒకని యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మందిరము కట్టాలి అంటే ఒకని ఆలోచన మీద ఆధారపడేది మాత్రము కాదు. 4 పెద్దలు ఉంటే 4 పెద్దల యొక్క మాట ఒక ఆలోచన మీదకి రావటము చాలా కష్టం. అదే రీతిగా ఇక్కడ ఉన్న ఆలోచనలో, సంస్థ నాయకులకు ఉన్న ఆలోచనలో నిర్మాణం చేయటము కష్టం. వీళ్ళందరితో పాటు సేవకుడి యొక్క ఆలోచనలతో కలిసి నిర్మాణం చేయటం కష్టం. అందుకని నేను గణపురంలో మందిరాన్ని కట్టేటప్పుడు ఒకే మాట చెప్పాను మన సంస్థ నాయకులు పాల్ గారితో, డేవిడ్ గారితో. మీరిచ్చే డబ్బు ఏదో ఇవ్వండి, మీ యొక్క నిర్ణయాలు మాకు చెప్పొద్దు అని చెప్పాను. అక్కడున్న సంఘ పెద్దలతో చెప్పాను, నేను నా యొక్క ఆలోచన ప్రకారం దేవుడు నాకు ఏ ఆలోచన ఇస్తాడో దాని ప్రకారం నేను మందిరాన్ని ఒక స్కెచ్ చేసి నేను మరి కడుతూ ఉంటాను. మీరు వచ్చి అది కాదండి ఇట్ట కాదండి అట్ట అని కనుక మీ నిర్ణయాలు చెప్తే మీరే నిర్మాణం చేసుకోండి, మరి నేను ఇన్వాల్వ్ చేయబాకండి అని చెప్పాను. అప్పుడు మన సంస్థ నాయకులు వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి వాళ్ళు కాముగా ఊరుకున్నారు. మన సంస్థ, మన సంఘ పెద్దలు కూడా ఏదైనా చెప్తే వచ్చి చేయటము, ఎక్కడికైనా వెళదామంటే వచ్చి వెళ్ళటమే కానీ వాళ్ళు ఇంకొక దాంట్లో ఇట్ట కాదు పాష్ గారు ఇట్ట అని చెప్పి నాకు సలహాలు ఇవ్వటం మాత్రం ఆపేశారు. అటువంటి ఒక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, దేవుని సేవకుని యొక్క ఆలోచనలతో అక్కడ మందిరము నిర్మాణం చేయటం జరిగింది. కరోనా టైంలో అది స్టార్ట్ చేశాము. ప్రియ దేవుని సంఘమ, ఎలాంటి ఆటంకము, అభ్యంతరాలు లేకుండా బైబిల్ ఫెయిత్ లోదరణ సంఘములో ఒక ఉన్నతమైన A1 చర్చిగా ఆ చర్చి నిర్మాణం చేయటం జరిగింది. ఎందుకంటే ఒక మందిరం కట్టాలి అంటే, ఈ మందిరం కట్టాలి అంటే సంఘ పెద్దలు కావచ్చు, పాష్ గారు కావచ్చు, ఎంత ప్రయాసపడ్డారో డబ్బుల కోసం. ఎవరి దగ్గరికైనా వెళితే వాళ్ళ చేత్కారాలు కొన్ని ఉంటాయి, రకరకాలైన మాటలు ఉంటాయి. ఎన్ని భరించారో, ఎంతగా అవమానపడ్డారో, ఎంతగా స్ట్రెస్ అయ్యారో అయినా సరే ఇది ఈ రూపంలోకి రావటానికి తప్పకుండా
వాటన్నిటిలో నుండి వారి ప్రయాసము ద్వారా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఆ రీతిగా జరుగుతూ ఉంటుంది. కనుక క్రీస్తు సేవకుని యొక్క ప్రయాసము మందిరాన్ని గురించి కావచ్చు, సంఘాన్ని గురించి కావచ్చు, విశ్వాసిని గురించి కావచ్చు. నేను ఇక్కడ నిలబడి దేవుని మాటలు చెప్పేటప్పుడు మీ అందరి యొక్క ముఖ కవళికలు నేను చూస్తూ ఉంటాను. ఒక్కొక్క ముఖాన్ని చూస్తూ ఉంటాను. ఆ ముఖంలో పరిపూర్ణమైన సంతోషంతో వాక్యం ఎవరు వింటున్నారు, ఎవరు ఒక అనాలోచనతో సరైనటువంటి ఇంట్రెస్ట్ లేక వాక్యం ఎవరు వింటున్నారు, సమస్యలతో ఆలయంకు వచ్చి ఎవరు ఉన్నారో ఇక్కడ నిలబడి మీ అందరి ముఖ కవళికలు నేను చూస్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది. అది దేవుడు తన సేవకులకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట అది. కనుకనే ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా సేవకుని యొక్క ప్రయాసము ఎంత గొప్పదో సంఘము గ్రహించాలి. సేవకుడు ప్రయాసపడేటప్పుడు సేవకుని యొక్క ప్రయాసం కొరకే సంఘము ఎప్పుడు కూడా ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. నేను అదే చెబుతూ ఉంటాను, నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, మా పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి అని నేను ఎప్పుడు మీ ప్రార్థన అవసరతలు కోరుకుంటూ ఉంటాను. మీ ప్రార్థన సహాయం లేకుండా నేను కూడా ఏమీ చేయలేను. అరకులో, పాడేరులో, రకరకాల ప్రాంతాలలో, అరణ్య ప్రాంతాలలో మందిర నిర్మాణాలు చేశాను. ఎంతో దొడదేవరపాడులో మందిరం కట్టాలి అంటే అదంతా మరి ఒక చిన్న స్థలాన్ని తీసుకొని ఆ మందిరాన్ని కట్టడానికి జమ్ము కోసం వెళ్ళాం. నీళ్ళల్లో దిగి కుంటల్లో కొయ్యాలి అంటే ఎవరు ముందుకెళ్ళట్లా. ఆ కుంటలోనంట అన్ని జలగలు ఉంటాయంట. ఎవరు వెళ్ళట్లేదు. జమ్ము మాత్రం బాగుంది, ఎవరు ఆటంకం లేదు, చర్చికి సరిపోతుంది. అప్పుడు నేను ఆ ఫ్యాంట్ మీదనే వాళ్ళ దగ్గర లుంగి కట్టుకొని వాళ్ళ దగ్గర ఒక కొడవలు తీసుకొని ఆ జమ్ములు కుంటలోకి మొట్టమొదటిగా నేను దిగాను. వాళ్ళందరూ వద్దు పాస్టర్ గారండి, ఇంకో చోట చూద్దామంటున్నారు. లేదు, దిగి 2 సార్లు కుంట సగం వరకు తిరిగి వచ్చాను. బయటకు వచ్చేలేకే నా కాళ్ళకి 34 జలగలు పట్టేసినాయి అన్నమాట. 34. వాటన్నిటిని వాళ్ళని తీసేయమంటే వాళ్ళు తీసేయట్లేదు. నేనే నా చేతితోనే వాటన్నిటిని తీసేసి అవతల పడేసి మరలా 2వసారి దిగాను, 22 వచ్చేసినాయి. మరలా 3వసారి దిగాను, 5 వచ్చేసినాయి. తర్వాత 4వసారి దిగేలేకి ఆ కుంటంతా తిరిగాను, ఒక్క జలగ కూడా నన్ను పట్టుకోలేదు. అప్పుడు అనుకున్నారు వాళ్ళందరూ, ఈ కుంటలో ఇక జలగలు ఇవ్వని అందరూ దిగి జమ్మంతా కోసి ఎండబెట్టి తగిన సమయంలో అక్కడ మందిరాన్ని కట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కనుక సేవకుడు ముందుగా వెళ్ళకపోతే ఆ యొక్క జమ్ము అనేటువంటి చర్చికి కావలసిన ఆ ఐటము వచ్చేది కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిచర్యలో సేవకుడిని గురించి అట్లనే ఎన్నెన్నోసార్లు సందోల్లో మందిరాన్ని కట్టేటప్పుడు మరి అక్కడ ముందుగా నేను వెళ్ళి ఆ కొమ్మలను, ఆ కాలువ కట్ట మీద ఉన్నటువంటి కొమ్మలను కొడితే అక్కడ సంఘ పెద్దలు మోసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. పెట్లవానిపాలెం దాకా వెళ్ళేవాళ్ళం. తర్వాత చిన్న బొందలు ఉంటాయి, ఆ బొందల దగ్గరికి వెళ్ళి నేను ఆకు కొడుతూ ఉంటే వాళ్ళు అక్కడే తొక్కుతూ ఉండేవాళ్ళు. రకరకాలైనటువంటి 14 మందిరాల నిర్మాణానికి దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చి మరి ఆ ప్రయాసములో కూడా మందిరాలు ఎక్కడ కూడా ఆగకుండా నిర్మాణం చేయటానికి దేవుడు కృప చూపించాడు. చాలామంది అంటూ ఉంటారు, నీకు పిల్లలు ఎంతమంది అంటే నేను మందిరపు పిల్లలా, లేకపోతే నా సొంత బిడ్డలా, లేకపోతే విశ్వాసపు బిడ్డలా అని చెప్తూ ఉంటాను. నీ సొంత బిడ్డలంటే 2 అని చెప్తాను, నీ విశ్వాసపు బిడ్డలంటే 1600 అని చెప్తాను, నీ మందిరపు బిడ్డలంటే 14 మంది అని చెబుతూ ఉంటాను. ఇదంతా కూడా నా 38 సంవత్సరాల ప్రయాసంలో దేవుడు ఇచ్చినటువంటి నా ఆత్మీయ బిడ్డలు, నా శారీర బిడ్డలు. 3వదిగా మందిరపు బిడ్డలు అన్నమాట. ఈ ప్రయాసంలో నుండి ఇటువంటి కార్యక్రమాలు దేవుడు జరిగించాడు. నా పరిచర్యలో ప్రయాసం లేకుండా పరిచర్య చేసే 38 సంవత్సరాల పరిచర్య చేసే సంఘము ఏదైనా ఉందంటే ఆమోదగిరి పట్టణమే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మా సేవకులు కూడా, పాస్టర్ గారులు కూడా,
ప్రయాసం లేకుండా కట్టిన సంఘములో వాక్యం చెప్పినటువంటి సంఘము ఏదైనా ఉన్నదంటే ఆమోదగిరి పట్టణమే. కనుక ప్రియ దేవుని బిడలారా, సేవకుని యొక్క క్రీస్తు సేవకుని యొక్క ప్రయాసాన్ని గురించి బైబిల్లో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఆమోసు గ్రంథములో ఏముందో తెలుసా? యాజకుడైన అమజ్య ఆమోసును గురించి రాజు అయినటువంటి యెరోబాముకి ఏం చేస్తూ ఉన్నాడమ్మా? చెడుగా చెప్పటం ప్రారంభించాడు. యాజకుడును గురించి, ఆ ఆమోసును గురించి యాజకుడైనటువంటి అమజ్య యెరోబాముకి ఏం చెబుతూ ఉన్నాడు? చెడుగా చెప్పటం. ఎందుకంటే ఆమోసు మీద ఆ యాజకుడికి ఏదో మానసిక సంబంధమైన బాధ ఉన్నది, లోపల ఏదో ఒక విధమైనటువంటి అసూయ ఉన్నది, కక్ష ఉన్నది. దానిని ఈ రీతిగా రాజుకు చెబుతూ ఉన్నాడు. అయా, ఆమోసును గురించి తెలుసా? నిజమే ప్రియ దేవుని సంఘమా, సేవకుడి మీద దేవుడు ఆమోసుని పిలుచుకున్నాడు. ఆమోసుతో పిలువబడిన ఆమోసు మీద యాజకుడైనటువంటి అమజ్య ఆ దేశపు రాజు అయినటువంటి యెరోబాముకి ఏం చెబుతూ ఉన్నాడు? పితరులు చెబుతూ ఉన్నాడు, లేని వాటిని కూడా. ఎవరమే చెబుతున్నాడు? దేవుని పిలుపు కలిగినటువంటి ఆమోసు మీద. నిజంగా అది ఎంత శాపమో, అది ఎంత పాపమో ప్రియ దేవుని బిడలారా. దేవుని పిలుపు కలిగిన సేవకుల మీద మనం ఎప్పుడైనా సరే మనము నోటిలో మనం మాటలు ఉన్నాయని చెప్పి రకరకాల మాటలతో సేవకులని కనుక మనం మాట్లాడితే తప్పకుండా అది మనకి ఎట్లా ఉంటుందంటే ఆ శాపము మనకి మన కుటుంబాలకే వర్తిస్తూ ఉంటుంది. ఇందాక అదే చెప్పాను, క్రీస్తు సేవకులు వేరు, వారికి వారే తయారు చేసుకొని వచ్చేటువంటి బ్రతుకు తెరువు కోసం వచ్చేటువంటి సేవకులు వేరు. కనుక ఇప్పుడు ఇలా చూడండి, దేవుని చేత పిలువబడిన సేవకులు ఎవరంటే ఆమోసు దేవుని యొక్క పిలుపుతో పిలువబడ్డాడు. ఆయన యొక్క పని ఏంటమ్మా? ఆమోసు పని ఏంటి? మేడి పండ్లు ఏరుకొని వాటిని అమ్ముకొని జీవనాన్ని కొనసాగించేవాడు ఆమోసు. తర్వాత ఆయన ఒక కాపరి, కొన్ని గొర్రెలను కాస్తూ ఆ కాసే టైంలో మేడి పండ్లు ఏరుకొని ఆ గొర్రెలను కాస్తూ మేడి పండ్లు ఏరుకొని అమ్ముకొని తన జీవనాన్ని, తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అటువంటి పరిస్థితులలో దేవుని స్వరము ఎక్కడికి వచ్చింది? ఆమోసు దగ్గరకు వచ్చింది. ఆమోసు ఏదో తనకు తానుగా నిర్మించుకొని రాలా, ఏదో కొంత డబ్బు సంపాదించుకొని ఒక సంస్థకి ఇచ్చి నన్ను పాస్టర్గా పెట్టండి అని డబ్బు ద్వారా పాస్టర్గా మరి ప్రిపేర్ అయిన వ్యక్తి ఏం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆమోసు ఏం చేశాడో తెలుసమ్మా? ఆయన తన పని తను చేసుకుంటూ ఉంటుంటే దేవుడు ఆయన్ని పిలిచాడు. నేను కూడా అంతే. 87వ సంవత్సరం 86లో విశాఖపట్నంలో దినకరన్ గారి మీటింగులు జరుగుతుంటే నేను అక్కడ వెళ్ళి, నాకు అంత సరైన మారు మనసు అవగాహన లేదు, ఆ బుక్ స్టాల్ దగ్గర తిరుగుతూ ఉన్నాను. ఆ స్టేజ్ మీద ఉండి దినకరన్ గారు నన్ను పిలిచాడు, నా పేరు పెట్టి పిలిచినప్పుడు ఎవరలే అనుకున్నాను. దాదాపు 3 సార్లు పిలిచి ఆయన ఇక ఆపేశాడు. ఆయన మీటింగ్ అయిపోయింది, హిమాలయ లాడ్జింగ్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత మా డాక్టర్ గారు నన్ను తీసుకొని అక్కడికి వెళ్ళాడు. తెల్లారేలయ్యా, రాత్రి బర్నబాస్ అని పిలిచారు కదా మీరు, ఇదిగో ఈయన బర్నబాసేనయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు, నిన్నే నేను పిలిచింది, నీ ముఖాన్ని దేవుడు నాకు చూపించాడు, నీ యొక్క ఆకారాన్ని దేవుడు నాకు చూపించాడు, ముమ్మార్లు పిలిచాను అని చెప్పి ఆయన పరిచర్యకు ఆ హిమాలయ హోటల్లోనే ప్రార్థించి నన్ను అభిషేకించాడు. ప్రియ దేవుని బిడలారా, అక్కడ నుంచి ఈనాటి వరకు కూడా దేవుని పరిచర్యలో కొనసాగుతూనే ఉంటున్నాను. కనుక ఈ ఆమోసు కూడా ఏదో గొర్రెలు కాసుకుంటూ పశువుల కాపరన్నమాట. తర్వాత మేడి పండ్లు ఏరుకొని అమ్ముకుంటూ ఉన్నాడు. ఆ పరిస్థితులలో దేవుడు ఆమోసుని ఏం చేశాడండి? ఆమోసుని పిలిచినట్టు మనము దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాము. ఆమోసు మీద అమజ్యాకు ఎందుకో ద్వేషం ఉన్నది. కారణం ఏంటి తెలుసా? అమజ్య ఎవరమ్మా? ఒక యాజకుడు. ఈయనేమో దేవుని పిలుపు కలిగినటువంటి ఒక ప్రవక్త. చూడండి, యాజకుడు వేరు, ప్రవక్త వేరు.
కాబట్టి ఈయన ప్రవక్తగా పిలువబడిన తరువాత దేవుని ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాటను ఆ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ యాజకుడైన అమజ్య మీద మరి ప్రజలకి సరైనటువంటి యొక్క ఏమి లేదమ్మా, ఆయన మీద ఇన్ఫర్మేషన్ లేదు, ఆయన మీద సరైన అవగాహన లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఆమోస్ దగ్గరకు వస్తూ ఉన్నారు. యాజకుడు తన మనసులో బాధపడ్డాడు. ఎట్లయినా సరే ఆమోసుని రాజు ద్వారా లేకుండా చేయాలి అనుకున్నాడు. ఎట్లయినా రాజు ద్వారా లేకుండా చేయాలనుకొని రకరకాల మాటలు కూడగట్టుకొని ఎక్కడికి వచ్చాడో తెలుసండి, యెరోబాము దగ్గరకు వచ్చాడు. యెరోబాము దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు, ఎన్నో చెబుతూ ఉన్నాడు చెడుగా అన్నమాట. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుంటే, అప్పుడు బేతేలులో యాజకుడైన అమజ్య, చూడండి, ఇశ్రాయేలు రాజైన యెరోబాము దగ్గరకు వచ్చి మధ్య చూడండి, ఆమోసు ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద ఏం చేస్తున్నాడు, కుట్ర చేస్తూ ఉన్నాడు. ఓ యెరోబాము మహారాజా, నీవు జాగ్రత్త, ఇశ్రాయేలు రాజుగా నీవు ఉన్నావు కాబట్టి నీకు తెలియకుండానే కుట్ర చేస్తూ ఉన్నారు అని ఒక రాజకీయాన్ని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నీకు తెలియట్లా, నువ్వు పిచ్చివాడవి, నాకు తెలుసు, ఆమోసు నీ మీద కుట్ర చేస్తూ ఉన్నాడు. అసలు ఇప్పుడు కుట్రదారుడు ఎవరు, ఆమోసా లేకపోతే అమజ్యానా? అమజ్యా కుట్రదారుడు, అంతే కదా. ఎవరైనా తనలో ఉన్న ఆ తప్పుని తనకు తానుగా బయటకు వ్యక్తపరుచుకోరు. ఆ తప్పుని ఇంకొకరి మీద నెట్టేసి వారి మీద చెడుగా ఉండటానికి సమాజంలో ప్రచారం చేసేటువంటి ప్రజల మధ్య ఈనాడు క్రైస్తవ సంఘము జీవిస్తూ ఉన్నది. ఎవరు కూడా ప్రియ దేవుని బిడ్డల ఒక తప్పుని ఒప్పుకుంటే అది దేవుని ఆశీర్వాదం. ఒప్పుకోవటంలా దానిని ఇతరుల మీద ఏం చేస్తూ ఉన్నారు, రుద్దుతూ ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు, మందిరానికి వచ్చేవాళ్ళు అంతే, సంస్కారములు తీసుకునేవాళ్ళు అంతే, మందిరానికి రాని వాళ్ళు అంతే. ఈ రీతిగా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వారి తప్పుని వారు ఒప్పుకునే పరిస్థితిని ఆదాము దగ్గర నుండి మర్చిపోయారు. ఆదాము కూడా అంతే కదా. ఎందుకు ఆదామా నువ్వు పండు తిన్నావంటే, అయ్యో అయ్యో నేను కాదయ్యా, అమ్మతోడయ్యా, అబ్బతోడు, బాబుతోడు, ఆ తోడు, ఈ తోడు, ఇదిగో నీవు నాకు ఇచ్చేవే, ఆ స్త్రీ అవమ్మ నాకు పెట్టింది, లేకపోతే నేను తింటానా? ఏమ్మ అంటే నేను కాదు, ఎవరు? అదిగో ఆ పాము. అంటే ఎవరు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకునే స్వభావము ఈనాడు మానవ జీవితంలో ఆదాము కాడ నుంచి లేదు ప్రియ దేవుని బిడలారా. అందుకని అమజ్య ఆమోసు మీద ఒక ద్వేషము, ఆమోసు మీద పగ. రాత్రి చెప్పిన వాక్యము కూడా అంటే పగ, ద్వేషము, అసూయలు, కక్షలు ఏ వ్యక్తిలో, ఏ హృదయంలో, ఏ ఇంటిలో ఉంటాయో ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ఆ ఇంటికి శాపాన్ని తెస్తూ ఉంటాయి. కానీ ఆ రీతిగా కాకుండా ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యము, ప్రార్థన ఏ ఇంటిలో కలిగి ఉంటుందో ఆ పరలోకపు నిత్య జీవాన్ని ఆ యొక్క లక్షణాలు తీసుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆమోసు మీద ఎన్నో పితరులు చెబుతూ ఉన్నాడు, నీ మీద రాజకీయం చేస్తున్నాడు, నీ మీద ఎన్నెన్నో చేస్తున్నాడు. 11వ వచనం చదువమ్మా. యెరోబాము ఖడ్గం, చూడండి ఎటువంటి మాటలు అంటున్నాడు, ఖడ్గం చేత చచ్చుననియు ఇశ్రాయేలీలు దేశమును విడిచి పోవుదరనియు ఈ రీతిగా రహస్యంగా ఏం చేస్తున్నాడు, నిన్ను ఇశ్రాయేలీలని శపిస్తున్నాడు. నిన్నంట ఖడ్గముతో నరికేస్తాడంట. నీ ప్రజలంట ఇక్కడ నుండి ఏం చేస్తారు, వేరొక స్థలంలోకి పారిపోతారంట. ఎంతగా ప్రవక్త దేవుని పిలుపు కలిగిన ఆమోసు మీద ఈ యొక్క యాజకుడైన అమజ్య ఎటువంటి మాటలు కట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా యెరోబామును గురించి అమజ్య ఆమోసుకు మరల ఇటొచ్చేలేకే మరల ఏమంటున్నాడు తెలుసా, ఆ రాజును గురించి ఆమోసుకు చెబుతున్నాడు. చాలామంది ఇటువంటి
ఈ బ్రోకర్ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అటు ఇటుకి ఏం చేస్తారమ్మా? ఇటు మాట అటు, అటు మాట ఇటు. వాళ్ళని ఏమంటారు? గేదెను కొనడానికి వస్తే మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు. ఇటు గేదె ఆయనతో మాట్లాడతాడు, అటు గేదెను కొనే వ్యక్తితో, అమ్మేవాడితో కొనేవాడితో మాట్లాడతాడు. ఆ వ్యక్తిని ఏమంటారు? ఆ వ్యక్తి ఇంగ్లీష్ మాటలో చెప్పండి, బ్రోకర్ అంటాడు. అంతే కదా? ఇంగ్లీష్లో అంతే కదా. తెలుగులో అయితే మధ్యవర్తి అంటారు. పెళ్ళిళ్ళు కూడా అంతే. మా తమ్ముడు కూడా పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాడు. పెళ్ళిళ్ళు చూడముందు వాడు మాట అవుతారాగా ఉంది. దీనికి సిద్ధపడి 5-6 ఏళ్ల నుంచి వాడు నోట్లోంచి ఒక్క మాట కరెక్ట్గా రావట్లా. యారా ఎక్కడున్నామంటే ఆ అమ్మకు దగ్గరే ఉన్నాను అంటాడు. మా అమ్మకు ఫోన్ ఇయ్యరంటే పడుకుందంటాడు. అంటే వాళ్ళు లేడక్కడ. కనుక ఈ మధ్యవర్తి మాటలు ఇప్పుడు అమజ్య ఏమై ఉన్నాడు? ఒక మధ్యవర్తి, ఒక బ్రోకర్ అన్నమాట. సంఘాల్లో కూడా అంతే, విశ్వాసుల్లో కూడా అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పి సంఘాలను చిచ్చు పెట్టేటువంటి యొక్క సాతాను ఆలోచన కలిగినటువంటి బిడ్డలు ఈనాడు దైవ సంఘాలలో కూడా బయలుదేరుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? సైతాను వారిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చెడు మాటలు, ఈ పాపపు మాటలు, తగాదాలు పెట్టే మాటలు, తన్నులు కుందే మాటలు, ద్వేషాలు పెంచే మాటలు, ఇక్కడ చూడండి ఆ పని ఎవరు చేస్తున్నాడంటే ఆ రాజ్యములో అమజ్య చేస్తున్నాడు. అమజ్య ఎవరమ్మా? ఒక యాజకుడై ఉండి ఆ దేశానికి చిచ్చు పెడుతూ ఉన్నాడు. దేవుని పిలుపు కలిగినటువంటి ఆమోసుకి మీదేమో రాజుకు చెబుతున్నాడు. తర్వాత రాజు మీదేమో ఎవరో చెబుతున్నాడు? ఆమోసుకు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూడండి 12వ వచనాన్ని మనం చదువుకుంటే, మరియు అమజ్య చూడండి మళ్ళీ ఆమోస్ దగ్గరకు వచ్చాడు. ఆమోస్తో ఇట్లా నేను దీర్ఘదర్శి తప్పించుకొని, అదిగో దీర్ఘదర్శి అని ఎవరికమ్మ పేరు? ఆమోస్కి. ఆమోస్తో అంటున్నారు, అయ్యా నీవు తప్పించుకొని యోధా దేశానికి పారిపో, అక్కడనే బ్రతుకు తెరుగుతో బత్యము సంపాదించుకొని బ్రతుకు, అక్కడే నీ సువార్త ప్రకటించుము. ఇక్కడ చూడండి, ఎందుకో తెలుసా? ఈ యెరోబాము నిన్ను ఏం చేస్తున్నాడు? నిన్ను ఇబ్బంది పెడతానికి, రకరకాలుగా నిన్ను బాధ పెడతానికి సిద్ధపడ్డాడు. యెరోబాము దగ్గరికి వెళ్ళి నిన్ను కత్తితో చంపుతారంట, నీ దేశాన్ని విడిచి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతారంట. అక్కడ ఆ మాట చెప్పాడు, ఇక్కడ ఈ మాట చెప్పాడు. చెప్పిన వాడు మాత్రం ఒక్కడే. అటు మాట ఇటు, ఇటు మాట అటు. ఆ చెప్పేటువంటి యొక్క వ్యక్తులని ఈనాడు సంఘాలలో ఎవరు ఉన్నను సరే అట్టి వారికి వర్తించే పేరు ఏదంటే బ్రోకర్. అమజ్య ఒక బ్రోకర్. అదే రీతిగా యొక్క మధ్యాహ్న కాల సమయంలో సంఘంలో అటువంటి యొక్క లక్షణాలు వాళ్ళని ఏమంటారంటే నాలుక మచ్చల మాటలు అంటూ ఉంటారు. అవునా కదండి? నాలుక మచ్చలోడు, వాడు నోట్లోంచి ఒక్కటి కూడా ఏం రాదు, మంచి రాదు. ఎప్పుడు నాలుక మచ్చలే. ఎక్కడో ఒక మాట చెబుతాడు, ఆడేలో ఒక మాట చెబుతాడు. ఈ రెండు కొంపలకి అక్కడ ఏం చేస్తాడు? నిప్పు పెడుతూ ఉంటాడు. అమజ్య నాలుక మచ్చలోడు. అమజ్య ఒక బ్రోకర్గా జీవిస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య చిచ్చు పెడతాను అన్నాడు. దేవుని చేత పంపబడినటువంటి ఒక సేవకుడి మీద ఎన్ని పితుర్లు చెబుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని సంఘమా, అదే 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, బేతేలు ఉన్నందున నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త శిష్యుడిని కూడా కాను, కానీ నేను పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుంటూ బ్రతుకుతున్నాను. నా పనేదో నేను చేసుకొనిచుండగా, ఇక్కడ చూడండి ఏ పిలుపు ఆమోసుకు వచ్చింది? దేవుని పిలుపు. నా పని నేను చేసుకుంటూ ఉంటుండగా దేవుడు నన్ను పిలిచాడు. నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీయుల వారికి
ప్రవచనము చెప్పే వ్యక్తిని ఏమంటారు తెలుసా? ప్రవక్త అంటారు. ప్రవచనం చెప్పే వాళ్ళని ఏమంటారమ్మా? ప్రవక్త అంటూ ఉంటారు. దేవుని పిలుపు కలిగి అతను దేవుని పని చేస్తుంటే నీవు ఈ దేశపు రాజధానిలో ప్రకటించవద్దు. ప్రకటిస్తే రాజు ద్వారా నీకు ఉపద్రవం వస్తూ ఉంటుంది అని అటు మాట ఇటు, ఇటు మాట అటు చెప్పి ఈ యొక్క అమజ్యా దేవుని పనిని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తూ ఉన్నాడు. దేవుని పనిని పాడు చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ప్రభువు చెప్పాడు, నా పనిని పాడు చేసేవాడు వాడిని ఏమన్నాడమ్మా? నేను పాడు చేస్తా అన్నాడు. అంతే కదండి. నా పనిని ఎవరైతే, నా సంఘాన్ని ఎవరైతే చెరుపుతారో, నా బిడ్డలను ఎవరైతే పాడు చేస్తారో, నా రక్తము చేత కడగబడిన విశ్వాసులను ఎవరైతే చెరుపుతారో, అటు మాట ఇటు చెప్పి ఎవరైతే అటువంటి యొక్క అమజ్య లాంటి మాటలు కలిగి సంఘంలో జీవిస్తారో అట్టి వారిని నేను పాడు చేస్తానంటున్నాడు. దేవుని యొక్క మాట రెండంచులకు వాడి కలిగిన ఖడ్గము లాంటిది ప్రియ దేవుని సంఘమా. కాబట్టి నేను వారిని పాడు చేస్తాను. మన ఆలోచన విధానముని ఒకసారి అమజ్యాను గురించి మనకు అనవసరం, ఆమోసును గురించి మనకు అనవసరం, యెరోబామును గురించి మనకు అనవసరం. కానీ ఈనాడు లైవ్లో జీవిస్తున్నది ఏదో తెలుసా? యేసు రక్తముతో కడగబడినటువంటి దేవుని సంఘమైన నీవు నేనై ఉన్నాము. ఈ మాటలు ఎవరు కావాలి అంటే బ్రతికినటువంటి పరలోకానికి సిద్ధపాటు అవుతున్నటువంటి సంఘమైన నీకు నాకు ఈ మాటలు అవసరము. అందుకే ఉదాహరణగా ఈ మాటలు దేవుడు తీసుకొచ్చాడు, ఉదాహరణగా తీసుకొచ్చాడు. ఈనాడు సంఘాలలో అమజ్య లాంటి వాళ్ళు ఉన్నారేమో. ఈనాడు పురుషుల్లో స్త్రీలలో కూడా అమజ్య లాంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారేమో. ఒక్కసారి మీలో ఉన్నటువంటి ఆ తప్పుడు యొక్క అటు మాట ఇటు, ఇటు మాట అటు చెప్పి చెరిపే స్వభావం కలిగిన ఆ స్వభావాలు మీ నుండి తుడిపివేసుకోండి దేవుడు ఈ మధ్యాహ్నము పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం ఇటువంటి ఆలోచనలు కలిగి, ఎంతకాలం ఇటువంటి ఉద్దేశాలు కలిగి, ఎంతకాలం ఇటువంటి యొక్క చిచ్చులు పెట్టేటువంటి యొక్క మాటలు కలిగి మనం జీవిస్తూ ఉంటాం. ఆ రీతిగా జీవించడం ద్వారా ప్రియ దేవుని సంఘమా ఆ శాపము మన బిడ్డలకు వస్తూ ఉంటుంది, ఆ శాపము మన ఇంటికి వస్తూ ఉంటుంది, ఆ శాపము మన యొక్క మీ భర్తలకు మీ భార్యలకు వస్తూ ఉంటుంది. ఆ శాపానికి కారకుడు ఎవరంటే సైతాను కాదు, నీవే నేనే, మనందరము. అట్టి శాపము మనలో నుండి తొలగిపోవాలి అంటే మరి అమజ్య లాంటి యొక్క ఆలోచన విధానము మనలో ఏమై ఉండాలి? తీసివేసుకోవాలి. బైబిల్ చెబుతోంది, ఆమోసు అమజ్యాతో అంటున్నాడు, నాకు దేవుడు ఏది చెప్పానో అదే చేస్తానన్నాడు. దేవుడు నాకు ఏది చెప్తే అదే చేస్తానన్నాడు. బైబిల్ చెబుతూ ఉన్నది ప్రియ దేవుని సంఘమా, ఆమోసు అతనితో అంటున్నాడు, నాకు దేవుడు ఏది చెప్పాడో అదే చేస్తాను అని చెప్పి నేను ఒక కాపరిని మేడు పండ్లు అమ్ముకొని వాడను. నా దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుడు ఏది చెప్పాడో, ఎక్కడ వాక్యము చెప్పమన్నాడో, ఏ ప్రజలకు చెప్పమన్నాడో, ఏ ఇంటికి వెళ్ళమన్నాడో, ఎవరిని గురించి చెప్పమన్నాడో అదే నేను చెప్తాను. కానీ నేను ఈ స్థలాన్ని ఉంచి బయటకు పారిపోయే ఆ స్థితి నా దేవుడు నాకు ఇవ్వలేదు అన్నాడు. బుద్ధి వచ్చింది ఎవరికమ్మా? అమజ్యాకి. సిగ్గు వచ్చింది అమజ్యాకు. వాడిలో ఉన్న సాతాను క్రియలు సిగ్గుపడ్డారు. ఆ విషయం తర్వాత చదువుకుంటే యెరోబాము కూడా ఆ విషయాలు తెలుసుకున్నారు. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకున్నారు. నిజమే, మంచికి మరణము ఎప్పుడూ ఉండదు. మరణము దేనికి ఉంటుందమ్మా? చెడుకే ఉంటుంది. మంచికి మరణము ఎక్కడా కాతే చెడుకున్నంత ఓపిక మంచికి ఉండదు. చెడు అంట ఆమోదగిరి పట్టణం అంతా తిరిగి వచ్చేలేకే మంచి చర్చి గుమ్మం కూడా దాటలేదంట. కాబట్టి మంచికి మరణం ఉండదు. శారీరకమైన బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, రోదనలు, దిగులు, చింతలు, కరువులు, కాటకాలు మన జీవితాలు ఎన్ని వచ్చినా మంచిని కలిగి, మంచి అంటే సువార్త, సు అంటే మంచి, వార్త అంటే వాక్యము, ఈ మంచి వార్త నీవు నేను కలిగి ఉన్నంత మాత్రము ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ మంచికి మాత్రము మరణము ఉండదు.
ఆ మంచి అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేను కలిగి ఉన్నప్పుడు ఎవరు మన మీద ఎన్ని నిందలు పితరులు చెప్పినా చివరికి ఆ చెప్పిన వాళ్ళకే శాపము మరణం ఉంటుందే కానీ దాన్ని భరించే వారికి నిత్య జీవం ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో చూడండి, మార్కు శుభవార్తలో కూడా అక్కడ చెబుతూ ఉంటాడు, ప్రభువు ఆయన శిష్యులను పిలిచి ఉన్నపాటున లోకములోకి వెళ్ళండి అని చెప్పాడు. అక్కడ ఆమోస్ని పిలిచిన దేవుడు ఇక్కడ 12 మంది శిష్యులను పిలిచాడు. అంతే కదమ్మా, తన శిష్యులను పిలిచాడు. రకరకాలైన వృత్తుల్లో ఉన్నారు. కొంతమంది చేపలు పట్టుకుంటూ ఉన్నారు, కొంతమంది ఇళ్ళ పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు, కొంతమంది వలలు కుట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమోసు మేడి పండ్లు ఏరుకుంటుంటే దేవుడు వెళ్ళి ఏ రీతిగా ఆమోస్ని పిలిచాడో అదే రీతిగా వీళ్ళు కూడా రకరకాల వృత్తుల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారితో దేవుడు చెప్పాడు, ఏమన్నా తెలుసా, మీరు మిమ్మల్ని అందరూ నా దగ్గరకు రండి అని వీళ్ళని దేవుడు పిలిచాడు. ఆయన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించాడు. పిలవటమే కాదు, పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకి అనుగ్రహించి అక్కడ చెప్తూ ఉన్నాడు, ఎవరింటికైనా మీరు వెళ్ళండి, ఆ ఇంటి వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోకపోతే ఏమన్నాడమ్మ శిష్యులతో, మీ పాదధూళిని అక్కడ దులిపి రండి. మీరేం మాట్లాడవద్దు, మీ పాదధూళిని దులపండి. రేపు నా రాకడలో ఆ పాదధూళి వచ్చి నిజమేనయ్యా పలానా బర్నబాసు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు మాత్రం మాకు వద్దయ్యా సువార్త అన్నారు, దానికి మేమే సాక్ష్యమని దులిపిన పాదధూళి రెండవ రాకడలో ప్రభు దగ్గరకు నిలబడి ఏం చెబుతుందంట, సాక్ష్యం చెబుతూ ఉంటుంది. ఏంటమ్మా సాక్ష్యం చెప్పేది? ఆ సేవకుడు దులిపినటువంటి పాదధూళి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వారిని కూడా ఆయన సాక్షులుగా పిలుచుకుంటూ ఉన్నాడనమాట. అందుకే అంటున్నాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, ప్రతి రాజ్యములోకి వెళ్ళండి, ప్రతి దేశంలోకి వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి, నా నిమిత్తము సువార్తను ప్రకటించండి. ఎవరైనా మీకు అభ్యంతరం కలిగితే అభ్యంతరం కలిగిన ఇంటిలో మీ పాదధూళిని దులపండి, వచ్చేసండి, ఆ ప్రతిఫలం నీకు నా ప్రతిఫలం ఉంటుందని బైబిల్ చెబుతూ ఉంది. అదే మార్కు శుభవార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే, ఏ స్థలమందైనను చూడండి, ప్రజలు మిమ్మలను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు చూడండి, మీకు సాక్ష్యముగా ఉండటానికి మీ పాదములకు అంటినటువంటి ధూళిని దులపండి. ఇక వాళ్ళతో మీరు మాట్లాడొద్దు, డిస్కషన్ వద్దు, మీ పాదధూళిని దులపండి అంతే. ప్రియ దేవుని సంఘమా, దేవుడి చేత పిలువబడిన సేవకుడి దగ్గర దేవుడు తన కృపను, తన ఆశీర్వాదాన్ని ఉంచుతూ ఉంటాడు. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలతో మన కుటుంబాలు, మన బిడ్డలు నింపబడాలి అంటే దేవుని పిలుపు కలిగినటువంటి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఆమోస్ని దేవుడు పిలిచాడు. ఆమోస్కి దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ దేశము పాడైపోకుండా, ఇశ్రాయేలు ప్రజలు పాడైపోకుండా వారిని దీవించటానికి, వారిని ఆశీర్వదించడానికి, వారిని మంచి మార్గంలో నడిపించడానికి మేడి పండ్లు ఏరుకునే ఆమోసు, పశువులను కాసుకునే ఆమోస్ని దేవుడు పిలిచాడు. అదే రీతిగా పశువులను కాసుకునేటువంటి దావీదుని దేవుడు పిలిచాడు. దావీదుని పిలిచి ప్రియ దేవుని సంఘమా ఏం చేశాడమ్మా, పశువులు కాసుకునే దావీదుని పిలిచి ఏం చేశాడు, ప్రజలను కాసేటువంటి కాపరిగా ఆయన ఏర్పాటు చేశాడు. అదే రీతిగా పశువులు కాసుకునేటువంటి మోషేని పిలిచి 60 లక్షల జనాంగ 30 లక్షల జనాంగాన్ని నడిపేటువంటి ఒక నాయకుడుగా దేవుడు పెట్టాడు. అదే రీతిగా ఈ యొక్క దినాలలో, ప్రభు రాకడలో, చివరి దినాలలో ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, మనందరము కూడా దేవుని సేవకుని యొక్క నోట నుండి వచ్చే మాటకు మనం ఏమై ఉండాలి, లోబడాలి. అమజ్య అంటున్నాడు, ఇక్కడ నుంచి నువ్వు పారిపో ఆమోసు అని అన్నప్పుడు ఆమోసు ఏమన్నాడమ్మా, నేను వెళ్ళను, నా దేవుడు ఇక్కడికే నన్ను ఏం చేశాడు, పంపించాడు అన్నాడు.
పంపించాడు అన్నాడు. ఒక మాట నేను చెప్తాను. నేను విజయనగరంలో పరిచర్య చేసేటప్పుడు మా ఇళ్ళకి బియ్యం వేయటానికి ఒక ఆయన వస్తాడు. ఆయన నాయుడు అని చెప్పి ఆయన వచ్చాడు. అయ్యా, నీ మాటలో చర్చిలో వాక్యం ఏంటి, నాకు చాలా ఇదిగా ఉన్నది. వాళ్ళంతా నాయుళ్ళు అన్నమాట, వెలమ నాయుళ్ళు. కాబట్టి మా ఇంటికాడకు వచ్చి, మా ఊరు వచ్చి కొంచెం వాక్యం చెప్పాయా అన్నాం. సరేనని చెప్పేసి సైకిల్ వేసుకొని నెల్లిమర్ల నుంచి 42 కిలోమీటర్లు ఆ యొక్క వాళ్ళ గ్రామం మనకు లక్కి డ్యాము 42 కిలోమీటర్లు 2 అడుగులు దాటుకుంటూ వెళ్ళాలి ఆ శృంగవరపు కోట వెళ్ళే మార్గంలో. సరే, నేను మా సంఘ పెద్దలు 5 సైకిళ్ళు వేసుకొని 42 కిలోమీటర్లు రావటానికి 42 కిలోమీటర్లు వెళ్ళాము. అక్కడ ఆయన ఇంటి ముందు చిన్న సాపేసాడు. ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఆయన భార్య కూర్చోలా, బిడ్డలు కూర్చోలా, ఒక్కడే కూర్చున్నాడు. మా సంఘ పెద్దలు కూర్చున్నారు. వాళ్ళకే నేను వాక్యం చెప్పాను. పక్క నుండి ఒక ఆయన వచ్చాడు, నాయుడు గారు వచ్చి, ఏంటండి మీ గోల, ఇక్కడ వాక్యం చెప్పాకండి అన్నారు. అయ్యా, నేను మా ఇంటికాడ చెప్తున్నారా అంటే, వద్దు చెప్పొద్దు అన్నాడు. సరేనని చెప్పి నోటితోనే సరే అని చెప్పి ప్రార్థన చేసి ఆ రాత్రి ముగించాను. ఆయన మాకు భోజనాలు ఏర్పాటు చేశాడు. తిన్నాను. తిని సైకిల్ వేసుకు వచ్చే టైంలో ఎవరైతే అక్కడ సువార్త వద్దు అన్నాడో ఆయన చెమట కార్త మా దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంటికి కొంచెం రండి అన్నాడు. సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళితే ఆయన భార్య భయంకరమైన ఫిట్స్ వచ్చేసింది. జ్వరము, ఫిట్స్, మంచం మించి ఎరగబడుతుంది. ఎంతగానో నొరగ వచ్చేస్తూ ఉన్నది. వెంటనే మా సంఘ పెద్దలందరూ కూడా మోకరించారు. నేను మోకరించాను. దాదాపు 22 నిమిషాలు ప్రార్థన చేశాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన తర్వాత ఆమెనన్న తర్వాత ఆయనతో చెప్పాము, నువ్వు ఆమెనను అన్నాను. అప్పుడు నుంచే ఈ మాట నాకు చాలా ఇష్టం. ఆ రోజు నుంచే, అందుకే మిమ్మల్ని అందరినీ మీరు అనకపోయినా నేను ఎందుకు అనిపిస్తున్నానో తెలుసమ్మా, ఆమెన్ అనే మాట ఉంటే ఆమెన్ అనేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుంది, దేవుని సన్నిధి ఉంటుందన్నమాట. ఆ వ్యక్తితో అన్నాను, ఆమెనాను అన్నాను. ఆయన ఆమెన్ అన్నాడు. ఆమె నోటి నుంచి నొరగ ఆగిపోయింది. ఆమెలో ఉన్న ఫిట్స్ ఎగిరిపడే ఆ బాడీ ఆగిపోయింది. ఆ బాడీ యొక్క హీటు, వేడి తగ్గిపోయింది. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. మరలా నేను చేయి పెట్టాను. సంఘ పెద్దలు చేతులు పెట్టారు. ప్రార్థన చేశాను. తర్వాత లేచి కూర్చుంది. ప్రియ దేవుని సంఘమా, ప్రార్థన చేసి, అయ్యా నా తప్పు అయిపోయింది, మంచి మాటలు చెబుతుంటే నేను వద్దు అని మిమ్మల్ని ఆపేశాను అని చెప్పి ఆ రోజు నుంచి ఆ సంఘంలో 2వ వ్యక్తిగా, కుటుంబంగా ఎవరైతే వాక్యము వద్దన్నారో వాళ్ళే కుటుంబంగా చేర్చబడ్డారు. ఆ తర్వాత ఆదివారం పగలు నెల్లిమర్ల, రాత్రేమో అక్కడ లక్కిడాము. ఆ రీతి ఇయ్యాల అక్కడ హిందువుల మధ్య ఒక ఆయన స్థలం ఇచ్చాడు. గొప్ప పరిచర్య అక్కడ జరుగుతూ ఉన్నది. ఎందుకు వచ్చేది తెలుసా, వాక్యం చెబుతుంటే ఇక్కడ వద్దు అన్నాడు. ప్రార్థన చేసి ఆపేశాం. చివరికి ఏ వ్యక్తి అయితే వద్దు అన్నాడో ఆ వ్యక్తి అక్కడ మందిరానికి ఏమిచ్చాడో తెలుసమ్మా, స్థలం ఇచ్చేశాడు. ఆయన నడుము కట్టుకొని మందిర నిర్మాణం కొరకు తిరిగాడనమాట. ఎందుకు చెప్తున్నాను తెలుసా, దేవుని పరిచర్య పాడు చేయటానికి ఈనాడు లోకంలో ఎంతోమంది కంకణాలు కట్టుకొని బయలుదేరుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని సంఘమా, మన పని మనం చేసుకుంటూ ఉందాం. ఆమోస్ ఆపాలని చూశాడు అమజ్య. ఆయన ఒక యాజకుడే, కానీ ఆమోస్ తన పని తాను చేసుకున్నాడు. ఇశ్రాయేలులకి దేవునికరంగా ఆయన ఉన్నాడు. ఇక్కడ కూడా 12 మందిని దేవుడు పిలుచుకున్నాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, రకరకాల దేశాలు వెళ్ళిపోయారు, దేవుని సువార్త ప్రకటించారు. ఇవాళ ఆ సువార్తలో ఉన్న సత్యాన్ని, ఆశీర్వాదాన్ని మనం వింటున్నామంటే ఒక దేవుని శిష్యుడైన సేవకుడు మా తోమ మన దేశానికి రాబట్టి. ఆయన ఎంతో దూరం, ఎన్నో 100 రోజులు ప్రయాణం చేసి, ఇప్పుడులాగా ఫ్లైట్లు లేవు అక్కడ, ఓడల మీద పడవల మీద చేసి 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 భారతదేశం వచ్చి సువార్త ప్రకటించాడు. ఎన్ని బాధలు పడ్డారు, హతులైపోయారు, చచ్చిపోయారు. ఈనాడు కూడా ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. సేవకులను కాల్చివేస్తూ ఉన్నారు, సేవకులను నరికివేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటున్నారు. అనేక 9 మంది సేవకులు వెనక చేతులు కట్టి, కాళ్ళు కట్టి, ఒక్కొక్కరిని ప్రియ దేవుని బిడ్డలారా వేటను నరికినట్టు మరి నరుగుతూ ఉన్నారు. మణిపూర్లో జరిగినటువంటి సన్నివేశము గత సంవత్సరంలో మనందరము కళ్ళకి కట్టినట్టు టీవీల ద్వారా, రకరకాల మాధ్యాల ద్వారా మనం వింటూ ఉన్నాము, చూసాము. ఈనాడు కూడా అనేక మరి అవాంతరాలు, సేవకులు చచ్చిపోతున్నారు.
దేవుని సేవకుడు, దేవుని చేత పిలుపు కలిగిన సేవకులు ఎంతోమంది హతులైపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచించుకుందాము. దేవుడు తన సేవకులు పిలుపు కలిగిన వారిని మనం ఆహ్వానించుకుందాం, వారి మాటలు విందాం. వినుడి ద్వారా మనకు అది ఎంతో ఆశీర్వాదము. అందుకని ఈరోజు మన అంశము కూడా క్రీస్తు సేవకుని ప్రయాసము. క్రీస్తు సేవకుని ప్రయాసము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం ఒక వర్తమానం చెప్పేలేకి, ఆ వర్తమానము ఏంటో తెలుసమ్మా? ఒక ప్రసవ వేదనతో కూడినటువంటి సమానము. ఒక మందిరము కట్టాలి అంటే ఒక ప్రసవ వేదనతో కూడినటువంటి సమానం అన్నమాట. ఒక వ్యక్తిని మరి బాప్తిసంలోకి తీసుకొని రావాలి అంటే ఒక బిడ్డను కన్నా ఆ స్త్రీతో ప్రసవ వేదనతో సమానము. అందుకని ఆ ప్రయాసము కలిగినటువంటి సేవకుడు సంఘ క్షేమం కొరకు జీవిస్తూ ఉంటాడు, విశ్వాసుల క్షేమం కొరకు జీవిస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో అమజ్య లాంటి యొక్క ఆలోచన సంఘములో ఎవరికైనా ఉన్నట్లయితే అది వారికి, వారి కుటుంబానికి అది శాపమని దేవుడు చిత్తమైతే అమజ్య తర్వాత లక్షణము నేను వచ్చే వారం చెప్తూ ఉంటాను. అమజ్య లక్షణాలు మనలో ఉన్నట్లయితే వాటిని మనం తొలగించుకుందాం. చేతనైతే సేవకుని గురించి ప్రార్థన చేయండి, సేవకుని కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి, సేవకుని యొక్క ప్రయాణాన్ని గురించి ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? మీ ప్రార్థన సేవకుడు మంచి ఆలోచనతో పరిచర్య చేయటానికి ఎంతో, సంఘము ప్రార్థన సేవకుని ఎంతో బూస్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి అమజ్య లాంటి లక్షణాలు ఉంటే ఆ సంఘము అతలాకుతలమైపోతూ ఉంటుంది. అమజ్య లాంటి యొక్క ఆలోచనలు ఉంటే ఆ సంఘము ద్వేషాలతో నింపబడుతూ ఉంటుంది. అమజ్య లాంటి ఆలోచనలు ఉంటే ఆ సంఘాన్ని పాడు చేయాలి అని ఎంతోమంది సిద్ధపడుతూ ఉంటారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అటువంటి ఆలోచనలు మనలో ఉన్నట్లయితే, అందుకే నా బిడ్డలు ఎట్టయిపోతున్నారు, అందుకే నా భర్త ఎట్టయిపోతున్నాడు, అందుకే నేను ఆత్మీయతలు ఎదగలేకపోతున్నాను, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను. కాబట్టి ప్రభువా, అమజ్య లాంటి ఆలోచన నా నుండి తీసివేయి నాయన, నా బిడ్డల నుండి తీసివేయి, నా కుటుంబాన్ని నుండి తీసివేయి. నేను ఆమోసు వలె దేవుని పిలుపు కలిగినటువంటి సేవకులను నీ చిత్తానికి లోబడి ప్రేమించి, ఆ వాక్యానికి లోబడి నీ ద్వారా అనుగ్రహించబడే సేవకుడి ద్వారా అనుగ్రహించబడే ప్రతి ఆశీర్వాదానికి కూడా నేను యోగ్యురాలుగా జీవిస్తాను. ప్రభువా, నాలో అమజ్య ఆలోచన తీసివేయి, నాలో అమజ్య నిర్ణయాలను తీసివేయి, నాలో అమజ్య లాంటి చెడు ఆలోచన, చెడు విషయాలను తొలగించు అని మనం ప్రార్థన చేసుకొని ఆ దేవుని యొక్క సత్య సువార్త కొరకు ఎదురు చూసి ఆ సువార్తలో వచ్చిన ప్రతి దీవెనలకు నీవు, నేను, మనందరము కూడా, మన కుటుంబాలు, మన బిడ్డలు పాత్రులుగా జీవించాలి అని అట్టి యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.